శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తృతీయ స్థానంలో కేతువు, అష్టంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ రాహు, రాజ్యంలో శుక్రుడు బుధుడు, లాభస్థానంలో రవి ప్లస్ బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇలా ఉంటుంటే కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక బలాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, ఆర్థికంగా 3వ ఇంట్లో ఉన్న కేతు కొంచెం ధైర్యంగా సాహసంగా ఒక అడుగు ముందుకు వేస్తే సక్సెస్ఫుల్ చూపిస్తానని చెప్పి అంటుంటాడు. అలాగే అష్టంలో శనీశ్వరుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోమని కూడా చెప్తుంటాడు. ఏదో ఒక కష్టాన్ని తీసుకొస్తాడు. కేతు ధైర్యంగా ముందుకు వెళ్ళమంటే శనీశ్వరుడు ఏదో ఒక ఆ వేలే ధైర్యంలో ఏదో ఒక అనారోగ్యాన్ని చూపిస్తుంటాడు. అలాగే భాగ్యంలో లక్ ఫేవరింగ్ అనేది కుజుడు ప్లస్ రాహు ఇద్దరు కలిసి ఏక భాగ్యంలో ఉండడం వలన, ఈ రెండు పాపగ్రహాలు అక్కడ ఉండడం వలన ఈ యోగము అదృష్టం అనేది బలహీనపడుతుంది. రాజ్యంలో బుధుడు శుక్రుడు ఇద్దరు శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి ఏంటంటే భాగ్యంలో ఉంటే, రాజ్యంలో శుక్రుడు ప్లస్ బుధుడు మన మేధస్సును బలహీనపరిచేవాడు అక్కడే ఉన్నాడు. అలాగే మన సుఖభోగం ఇచ్చేవాడు కూడా అక్కడే ఉన్నాడు. సో వీళ్ళిద్దరు అక్కడ ఉండడం వల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ ది యోగా అనేది కొంతవరకు బలహీనపడుతుంది. అలాగే లాభంలో రవి ప్లస్ బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి యోగించేవాడు అస్తమితుడై ఉన్నాడు. అలాగే రవి ఏకాదశం ఉండడం ఒక మంచిదని చెప్తామన్నమాట. ఆర్థిక బలం అటు ఇటుగా ఎలాగున్నా ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఉద్యోగం ఎలాగున్నా మనకు ఫైనల్గా వచ్చే రిజల్ట్ అంటే ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వస్తాయి, కానీ ప్రెషర్ కూడా ఉంటుంది. 15 రోజుల్లోని మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కొంత కనబడుతుంది. ప్రెషర్స్ కూడా అలాగే ఉంటాయి. వ్యాపారంలో కూడాను ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ప్రాఫిట్స్ ఉంటాయి, కానీ ప్రెషర్స్ అనేది అన్లిమిటెడ్ ప్రెషర్స్ ఉంటాయి. అది ఏ వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, రాజకీయం అనుకోండి, ఏదైనా విత్ ప్రెషర్తో కూడిన లాభాలు జరుగుతుంటాయి. ఈ ప్రెషర్ని మనం తట్టుకోగలగాలి. మన శరీరాన్ని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా మనం బాగా కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యానికి పాల్గొంటారు. అలాగే మీకు యోగంలో కొంత బలం పెరుగుతుంది. బలం పెరగడం వలన కొంత పూర్వ అష్టమంలో పొందిన ఆనందాన్ని మళ్ళీ తిరిగి పొందుతారు. మధ్యవర్తిత్వం వహించడం సుఖమైన భోగాలకు అనుభవిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి ఒక 20% లాభదాయకంగా జరుగుతుంది ఈ 15 రోజుల్లోని. అలాగే మనం ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా, అగ్రికల్చర్ చేసేవాళ్ళు కూడా బాగానే ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే జరుగుతుంటాయి. అన్నీ జరుగుతాయి, కానీ ప్రెషర్తో కూడుతూ జరుగుతుంటాయి. ఓకేనా? అలాగే మీ లక్కీ నెంబర్ చూసుకుంటే నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో ఉన్న శనీశ్వరుడు, అలాగే భాగ్యంలో ఉన్న కుజరాహులు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవరణార్చన చేయడం కానీ, అభిషేకం చేసుకుని ఆ తీర్థం తీసుకోవడం కానీ, ఇటువంటి కొన్ని ప్రక్రియలు ఈ 15 రోజుల్లో ఒక 2-3 సార్లు చేయడం ప్రయత్నం చేయండి. స్వామివారికి అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల పరిష్కార మార్గం అవుతాయి. మనం తెలియకుండానే లిటిగేషన్లో ఎదుర్కొంటాము, మళ్ళీ మనం తెలియకుండానే బయటపడాలి. సో ఈ 15 రోజుల్లో కుజుడు, రాహు ప్లస్ శని యొక్క ప్రభావం ఏదైతే మీ మీద పడుతుందో, దీనివల్ల మీ తెలియగానే కొన్ని లిటిగేషన్లు ఎదుర్కొంటారు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవ్వవు. దానివల్ల మానసిక ఒత్తిడి మీకు ఉంటుంది. దాని నుండి బయటపడాలంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, కొంత ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.